తెలంగాణలో ఫుడ్ పాయిజన్ పాలిటిక్స్ హీటెక్కాయి. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడితే ఎవరైనా ఊచలు లెక్కబెట్టాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అయినప్పటికీ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అవుతూనే ఉంది. గురుకుల పాఠశాల విద్యను కాంగ్రెస్ సర్కార్ సంక్షోభంలోకి నెడుతోందని బీఆర్ఎస్ ఆరోపించింది. దీనికి అదే స్థాయిలో మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. మధ్యలోకి బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. వసతి గృహాల్లో పరిస్థితులు మారడం లేదు. గురుకులాలు హాస్టళ్లలో భోజనం తిని అస్వస్థతకు గురవుతున్న ఘటనలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కొమరంభీం జిల్లా వాంకిడి పాఠశాల వసతి గృహంలో భోజనం వికటించింది. ఓ విద్యార్థి 21 రోజుల పాటు వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఈ నెల 25న మృతి చెందాడు. మాగునూరులోనూ అదే సీన్ రిపీట్ అయింది. గురుకులాలు వసతి గృహాల్లో ఇటీవల వరుసగా ఫుడ్ పాయిజన్ అవుతోంది. పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరుతున్నారు. నారాయణపేట జిల్లా మాగునూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరోసారి మధ్యాహ్న భోజనం వికటించి 40 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని మాగునూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 2 బాలికల్ని మెరుగైన చికిత్స కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. మక్తల్లో మరో 28 మంది బాలబాలికలకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. పాఠశాలలో విద్యార్థులు రోజులాగానే మధ్యాహ్న భోజనం చేశారు. అన్నం, పప్పు, వంకాయ కూర తిన్న విద్యార్థులకు కడుపు నొప్పి ప్రారంభమైంది. ఆ తర్వాత విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకున్నారు. అలా సుమారు 40కి పైగా విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతూ ఉండగా మాగునూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే మాగునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. అందులో 15 మందిని మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మరుసటి రోజు భోజనంలోనూ పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన చేశారు. వరుసగా 2 సార్లు భోజనం వికటించడంతో జిల్లా విద్యాశాఖ అధికారిపై బదిలీ వేటు పడింది. మండల విద్యాశాఖ అధికారి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఏజెన్సీని రద్దు చేశారు. అప్పటి నుంచి అధికారుల సమక్షంలోనే మధ్యాహ్న భోజనం వండుతున్నారు. తాజాగా తహసీల్దార్ పర్యవేక్షణలో మధ్యాహ్న భోజనాన్ని వండారు. ఆయనతో పాటు గ్రామానికి చెందిన కొందరు అక్కడే మధ్యాహ్న భోజనం తిన్నారు. అయినా మళ్లీ 40 మంది అస్వస్థతకు గురి కావడం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. వారం కిందట ముక్కిన బియ్యం వండిన కారణంగా ఆహారం కలుషితమైందని భావించారు. బియ్యాన్ని కూడా మార్చి కొత్త బియ్యం తెప్పించి వండిస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం కిందటే ఆహారం వికటించినా అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని, మళ్లీ అదే సమస్య పునరావృతమైందని చెప్తున్నారు.
ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గురుకులాలు, పాఠశాల విద్యను కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించింది. 11 నెలల్లో 48 మంది విద్యార్థులు మృతి చెందారని ఆరోపించింది. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రే లేడని, విద్యార్థులు చనిపోతున్నా ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని గులాబీ పార్టీ మండిపడుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు మధ్యాహ్నం భోజనం వికటించడంపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. పాఠశాలలో భోజనం నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. నివేదిక వచ్చాక అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకోవాలని సూచించింది. మాగునూరు పాఠశాలలో వారం వ్యవధిలో 3 సార్లు భోజనం వికటించడానికి గల కారణాలపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనంపై ఇటీవల దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ నిర్వహించింది. మాగునూరు జెడ్పీ పాఠశాలలో వారం రోజుల వ్యవధిలో 3 సార్లు భోజనం వికటించి 10ల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు పిటిషనర్. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు వడ్డించకపోవడం కారణంగానే ఈ పరిస్థితులొచ్చాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల వ్యవధిలో 3 సార్లు భోజనం వికటించి విద్యార్థులు ఆసుపత్రి పాలవడమేంటని, ఇలా జరుగుతూ ఉంటే సంబంధిత అధికారులు నిద్రపోతున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని హైకోర్టు తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అధికారులకు పిల్లలున్నారు కదా, మానవత్వంతో వ్యవహరించాలని సూచించింది. దీనిపై వివరాలు సమర్పించడానికి వారం రోజుల సమయం కావాలని పీపీ కోరడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలో ఉన్న అధికారిని సంప్రదించడానికి వారం రోజుల వ్యవధి ఎందుకని ప్రశ్నించింది. సదరు అధికారి వద్ద ఫోన్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం లేదా, లేకపోతే సదరు అధికారి -30 డిగ్రీల వాతావరణంలో ఉన్నారా అంటూ మండిపడింది హైకోర్టు. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారని వివరణ ఇవ్వడానికి వారం రోజుల వ్యవధి ఎందుకని ప్రశ్నించింది హైకోర్టు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి సమర్పిస్తామని అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ హైకోర్టుకు తెలిపారు. కడుపు నొప్పితో బాధపడిన చిన్నారులను వెంటనే హాస్పిటల్కి తరలించామన్నారు. మాగునూరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో యంత్రాంగంలో కదలికొచ్చింది. పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శిక్తా పట్నాయక్ విద్యార్థులు, సిబ్బందిని కలిసి ఘటనపై వివరాలు సేకరించారు. అనంతరం పాఠశాలలోని వంట సామాగ్రి, బియ్యం సరుకులు
తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాఠశాలలోని ఏజెన్సీని తొలగించి కొత్త వారిని నియమించారు. సరుకుల నమూనా తీసుకుని ఆహార తనిఖీ శాఖకు నివేదించారు. ఇప్పటి నుంచి ప్రతి బడిలో ఆహారాన్ని ముందుగా పరిశీలించి విద్యార్థులకు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్లలో వరుసగా వెలుగు చూస్తున్న ఫుడ్ పాయిజన్ ఘటనలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫుడ్ పాయిజన్ కు కారణాలు తేల్చేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 3 సభ్యులుండే ఈ కమిటీలో ఒక ఫుడ్ సేఫ్టీ కమిషనర్, ఓ అదనపు డైరెక్టర్, ఒక జిల్లా స్థాయి అధికారి ఉంటారు. గురుకులాలు, హాస్టళ్లలో ఆహార నాణ్యతను ఈ బృందం పరిశీలించనుంది. వీటితో పాటు అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతను పర్యవేక్షించనుంది. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తేల్చి బాధ్యులను గుర్తించనుంది. మరోవైపు గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీల్లో పాఠశాల ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో హెడ్ మాస్టర్, 2 పాఠశాల సిబ్బంది సభ్యులుగా ఉంటారు. ఫుడ్ సేఫ్టీ కమిటీ రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు భోజనం వడ్డించాలని సర్కార్ ఆదేశించింది. వంట చేసే ముందు కిచెన్ పరిశీలించి పరిశుభ్రత నిర్ధారించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఆలుగడ్డలు ఉడికిలేవు, వంకాయలు ఉడికిలేవు, అన్నం లేమున్నది తెలియదు, నీళ్లు లేమున్నది తెలియదు. ఇట్లా కలెక్టర్ వాళ్ళు, మేడం వాళ్ళు బేకరీలో తిన్నామని చెప్పిండ్రు. మేము అస్సలకి బయటికే పోయలేము, గేట్ తాళం వేసిండ్రు. మధ్యాహ్నం భోజనం తినికేసి ఫుడ్ పాయిజన్ అయ్యింది అందరికి. మేము బయట ఫుడ్ తినలేదు, స్కూల్ ఫుడ్ తిన్నాము. నీళ్ళల్లో ఏమైంది తెలియదు, అన్నంలో ఏమైంది తెలియదు మాకు. అంటే బయట వస్తువు అయితే ఏం లేదు, బయట వస్తువు అయితే ఏం తినరు పిల్లలు. ఇది 2వ సారి నడిచేది ఇది పిల్లలకి. ఏమంటున్నారంటే వంకాయలు అందులో పురుగులు ఉన్నాయని పిల్లలు అంటున్నారు అన్నట్టు. మాకు చెప్పకం ఏమైతే పేరెంట్స్ మాట్లాడలే, ఎవరు మాట్లాడలే, పిల్లల పేరెంట్స్ గల్లే ఎవరు మాట్లాడలే. స్టూడెంటే మాట్లాడింది, స్టూడెంట్ నుంచే వస్తుంది. 28 స్టూడెంట్స్ మొదట, తర్వాత 2 స్టూడెంట్స్ రావడం జరిగింది ఏరియా హాస్పిటల్ మక్తల్కి. అందరి కంప్లైంట్స్ వామిటింగ్స్ అండ్ పెయిన్ అబ్డామెన్తో అడ్మిట్ అవ్వడం జరిగింది. వచ్చిన తర్వాత ఫ్రెష్ ఎపిసోడ్స్ ఆఫ్ వామిటింగ్స్ అయితే రిపోర్ట్ అవ్వలేదు. పెయిన్ అబ్డామెన్ కంప్లైంట్కి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోటి పేషెంట్స్ పిల్లలందరూ రెస్పాండ్ అవ్వడం జరిగింది. తర్వాత వచ్చిన 28 మెంబర్స్లో ఒక పాప షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ప్రెజెంట్ అవ్వడం వల్ల మహబూబ్ నగర్ మెడికల్ జీజీహెచ్కి రెఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరియు 2 పిల్లలు మళ్ళీ రెఫర్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ 2 పిల్లలు రెఫర్ కావడం జరిగింది ఇక్కడికి మాగనూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి. ఆ పిల్లలు కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోటి పెయిన్ అబ్డోమెన్ వామిటింగ్ హిస్టరీ తోటి వచ్చి ఉంటే తర్వాత ఫ్రెష్ ఎపిసోడ్స్ ఏం లేకుండే. వాళ్ళు అవుట్ ఆఫ్ 30, 28 ఆర్ స్టేబుల్ అండ్ అబౌట్ వైటల్స్ జనరల్ కండిషన్ ఇస్ ఫేర్ అండ్ దే కెన్ బి డిశ్చార్జ్డ్. అండ్ 2 పిల్లలు మాత్రము జీజీహెచ్ మహబూబ్నగర్లో అడ్మిట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాల్లోని విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. విద్యార్థులు ఇటీవల అస్వస్థతకు గురైన ఘటనలపై కలెక్టర్లతో సీఎం రేవంత్ సమీక్ష చేశారు. తరచూ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాలను తనిఖీ చేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు జరగడంపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని సీఎం రేవంత్ హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనుకాడబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల నియామకాలు, డైట్ ఛార్జీలను పెంపు వంటి నిర్ణయాలు తీసుకున్నా కొందరు మాత్రం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు ఆయన.
అలాంటి శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బాధ్యులను చట్ట ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు సీఎం రేవంత్. ఇక మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర దాగుందన్నారు. కుట్ర వెనుక ఎవరున్నారు అనేదాన్ని త్వరలోనే బయట పెడతామని అన్నారు. కుట్రదారులు అధికారులై ఉంటే వారిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని అన్నారు. అయితే రాజకీయ పార్టీ కుట్రతోనే ఫుడ్ పాయిజన్ జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. ఒక్క రోజున మీరు ఒక్క మంత్రైనా పోయిందా? ఇవాళ మొసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం. సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. ఒక అమ్మాయి చచ్చిపోయినా ఒక్క రోజున మీరు ఒక్క మంత్రైనా పోయిందా? ఇవాళ మొసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా. సిద్దిపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. గురుకులం కిచెన్ను, తరగతి గదులను పరిశీలించారు. ఫుడ్ పాయిజన్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులకు సూచించారు. సీఎం రేవంత్ సూచన మేరకు మండల స్థాయిలో కమిటీలను వేస్తున్నామని, ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాలను సందర్శించి నివేదిక రూపొందిస్తామన్నారు మంత్రి పొన్నం. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థులపై రాజకీయాలు చేయడం తగదని అన్నారు ఆయన. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ స్కూళ్లు, హాస్టళ్లలో సమస్యలేమైనా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు గురుకులాల్లో గతం కంటే మెరుగైన విధంగా ఉండే విధంగా అనేక రకాల చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో. ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఆ నేరుగా ప్రిన్సిపాల్లను కానీ అక్కడ ఉండబడేటువంటి అధికారులను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను. జిల్లా కలెక్టర్ల దృష్టికి తెమ్మని విజ్ఞప్తి ఇంతకుముందు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వెంటనే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను జిల్లా స్థాయిలో కమిటీగా వేస్తూ 4 వెల్ఫేర్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధికారులు, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చూడడానికి డిఎంహెచ్ఓను, ఆ ప్రాంతం ఆ స్కూల్ యొక్క ప్రిమిసెస్ బాగుండడానికి డిఆర్డిఓ గారు, దాని తర్వాత విలేజ్ సెక్రటరీ కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి విధంగా డిపిఓలను సభ్యులుగా చేస్తూ కమిటీ వేస్తూ ఇదే ఫార్మేట్లో మండల స్థాయిలో కూడా వేస్తూ ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఆ పాఠశాల సందర్శన లేదా నివేదికలు తీర్చే కార్యక్రమం. ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశం లేకుండా కిచెన్ కానీ శానిటేషన్ కానీ అన్ని రకాలు చూడమని చెప్తాను. మధ్యాహ్న భోజనం పథకం అధ్వాన్నంగా ఉంటుందని అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ నిర్వాహకులు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇదే పరిస్థితి కనబడింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలోకి చారు లాంటి సొరకాయ కూర, ఉడికి ఉడకని మునక్కాయలతో చేసిన సాంబార్ భోజనం తినలేక వాటిని చెత్త కుప్పలో పడేస్తున్న దృశ్యాలు అనేకం కనిపిస్తున్నాయి. తాము అన్నం, కూరలు తినలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.
రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం వివాదం కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రధానంగా మధ్యాహ్న భోజన పథకం సరిగా ఉండట్లేదనేది ఆరోపణలు వస్తున్నాయి. మనం ఖమ్మం నగరంలో కూడా అనేక పాఠశాలని పరిశీలించినట్లయితే ఈ విధంగా పడేస్తున్న పరిస్థితి. ఏం కూర వేశారు ఈరోజు? పప్పు, ఇంకా చెప్పినా ఏం తిన్నావా ఈరోజు? ఏం కూర ఏంటి పరిస్థితి? సొరకాయ సార్, సొరకాయ, ముల్లకాయ, ఇంకా సార్ వేరే చేసి మిక్స్డ్ చేస్తున్నారు సార్. దానికి కూర అంటున్నారు సార్, సాంబార్ వేసి. సాంబార్ ఇచ్చి కూర అంటున్నారా? ఎట్లా ఉంది అది? బాగలేదు సార్. పడేసినవా? నాన్న ఏం చదువుతున్నావు? 7th. ఏం పేరు నీ పేరు? నాగేశ్వరి. తిన్నావా మధ్యాహ్నం? తినలేదు. ఎందుకని? అంతా కూర మిక్సింగ్ అయ్యి నీళ్ళుగా ఉన్నాయి, అందుకని తినలేదు సార్, పడేసాము. రోజు ఇంతే ఉంటుందా? సార్ మనం చూస్తే సాంబార్ని అదే విధంగా వీటిని అంటే చాలా నాణ్యత లోపంతో ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఏం తిన్నావా? ఈరోజు సొరకాయ టమాటా. సొరకాయ టమాటా ఎట్లా ఉంది? బాగాలేదు. ఎందుకని? అక్కడ ఉప్పు లేదు, కారం లేదు, సప్పగా ఉంటుంది, అందుకే మేము పచ్చడి వేసుకుని ఉంటాం. ఇంట్లోంచి పచ్చడి వేసుకొని వస్తున్నాం. అంటే వీళ్ళు అంటే కర్రీస్ బాగలేనందువల్ల ఇంట్లో నుంచి పచ్చడి తీసుకొచ్చి అది తింటున్న పరిస్థితి ఉంది. ఏం కూర ఈరోజు? పచ్చడి ఎందుకు వేసుకున్నావు? కూర బాగాలేదు. కూర బాగాలేదు, పచ్చడి తెచ్చుకున్నా ఇంటి దగ్గర. ముదిరిపోయిన మునక్కాయ తీసుకొచ్చారు. ఇది అసలు ఉడికే పరిస్థితి కూడా లేదు. ఎంత గట్టిగా ఉంది చూడొచ్చు. సొరకాయని ఈ విధంగా అంటే కర్రీస్ మాత్రం చాలా దారుణంగా ఉండటంతో పచ్చళ్ళు తీసుకొని తింటున్న పరిస్థితి. దీనికి సంబంధించి పీడిఎస్ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. చెప్పు, ఏంటి సమస్య? ఈరోజు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పేద విద్యార్థులు ఎవరుతున్నారో వారికి నాసిరకమైనటువంటి ఆహారాన్ని వండిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానివల్ల విద్యార్థి ప్రాణాలను కూడా కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి నిదర్శనమే నారాయణపేట జిల్లాలో మాగునూరు గ్రామంలో 3 రోజుల పాటు కూడా విద్యార్థులు అస్తవ్యస్త గురైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు విమర్శలు జరుగుతున్నప్పటికీ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన వ్యవహారాల్లో నిర్వాహకులు తమ మార్చుకోవట్లేదు. మరోవైపున జిల్లా కలెక్టర్లు అదేవిధంగా పోలీస్ యంత్రాంగం అంటే ఇంటెలిజెన్స్ యంత్రాంగం కూడా దీని మీద ఆరా తీస్తున్న పరిస్థితి. ఒకవైపు ఇట్లా ఆరా తీస్తున్నప్పటికీ కూడా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన నిర్వాహకులు మాత్రం తమ విధానాన్ని మార్చుకోవట్లేదు. దీంతో విద్యార్థులంతా మాత్రం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ పుద్యుతో భూపాల్, NTV ఖమ్మం.